క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వరకు ధ్యానించుకుందాము. సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. యేసు తన అప్పగింతను ముందే సూచించాడు. మన వాక్య భాగంలోకి వెళ్తే, వారిలో అంటే శిష్యులలో ప్రతి ఒక్కరూ పవిత్రులు కారని యేసు తన వారితో చెప్పాడు. వారిలో ప్రతి ఒక్కరిని గూర్చి ఆయనకు తెలుసు. అంటే శిష్యుల గురించే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న అందరి గురించి కూడా ప్రభువారికి తెలుసు అనే విషయాన్ని మనం గ్రహించాలి. వారిని ఆయన ఎన్నుకున్నాడు. యూదా తనను అప్పగిస్తాడని ఆయనకు ముందుగానే తెలుసు. కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనంలో ప్రవచించినట్లుగా, నా ఇంట భోజనము చేసినవాడు అంటే సన్నిహితంగా ఉన్న తోటి పనివాడు ఆయనను అప్పగించువాడుగా ఉంటాడు. ఒక గుర్రము తన్నక ముందు ఏ విధముగా కాలు ఎత్తుతుందో అదే విధంగా అతడు యేసుకు వ్యతిరేకంగా తన మడమ ఎత్తుతాడు. స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది. ఏంటంటే, యూదా తనను అప్పగిస్తాడని యేసుకు ముందే తెలుసుంటే యూదా ఎలా దోసనబడతాడు? యేసునందు నమ్మకం ఉంచని విశ్వాసుల విషయంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. మరియు యూదా అప్పగిస్తాడని యేసుకు తెలిసినప్పటికీ యూదా అవిశ్వాసులైన యూదుల్లాగా తప్పనిసరిగా దోషిగా ఎంచబడినాడు. అతని ప్రవర్తనకు తనే కారకుడు. ఐగుప్తు రాజు ఫరో వలె యూదా హృదయము కఠినపరచబడినది. ఎందుకంటే దేవుని మహిమ, దేవుని శక్తి అగుపరచడానికి ఆ విధంగా కఠినపరచబడింది. రోమా 9వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలను ధ్యానిస్తే ఈ విషయం మనకి అవగతమవుతుంది. శిష్యులలో ఒకడు అప్పగిస్తాడని అనేకసార్లు యేసు తన శిష్యులకు హెచ్చరించాడు. ఆయన ముందుగానే చెప్పి ఉండకపోతే వారి విశ్వాసం బ్రద్దలయ్యేది. ఎప్పుడైతే వారిలో ఒక్కడైన శిష్యుడు యేసును అప్పగించడానికి బంట్రుతులతో రావడం చూసి హెచ్చరింపబడడం జరిగిందో, అప్పుడు మొదటి నుండి ఇదంతా దేవుని యోచన ప్రకారమే జరుగుతుందని వారు తెలుసుకున్నారు. యోహాను సువార్త 14:29. స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి. ఆయనను ఎవరు అప్పగించుచున్నారో అందరితో చెప్పడానికి యేసు ఇష్టపడలేదు. కేవలము ఒక గుర్తు ద్వారా యేసు యోహానుకు చెప్పాడు. యోహాను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. యూదాయే అప్పగించువాడని తెలుసుకున్నాడు. అయితే ఆ రాత్రే యూదా యేసును అప్పగింపబోతున్నాడని మాత్రము తెలుసుకోలేకపోయాడు. ఒకవేళ తెలుసుకుంటే యూదాను ఆ పని చేయకుండా ఆపడానికి యోహాను ప్రయత్నించి ఉండేవాడు. కాబట్టి యూదా బయటికి వెళ్ళిపోయాడు. యేసు కొరకు పని చేసి పెట్టడానికి వెళ్ళి ఉంటాడని యోహాను ఊహించాడు. శిష్యుల గుంపుకు అతడు కోశాధికారి. యూదా రాత్రివేళ బయటికి వెళ్ళాడు. స్నేహితులారా, గ్రహించండి, రాత్రివేళ బయటికి వెళ్ళాడు. పగలు, రాత్రి ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. రాత్రి అంటే ఆత్మీయ రాత్రి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే యూదా యొక్క ఆత్మీయ రాత్రి
నిజంగానే మొదలైంది. అయితే మనకు ఆత్మీయ పగలు మనకు మొదలవ్వాలి. స్నేహితులారా, విషయం గ్రహించండి. పేతురు బొంకునని యేసు ముందుగానే తెలుపుతున్నాడు. యూదా వెళ్ళిపోయిన తర్వాత యేసు తన శిష్యులకు ఇంతవరకు చేయని అతి ప్రాముఖ్యమైన బోధ చేశాడు. దీనిని మనము 31వ వచనం నుండి 17వ అధ్యాయం చివరి వరకు యోహాను మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. యేసుని పట్టుకోవడానికి యూదుల నాయకులు పిలవడానికి యూదా బయటికి వెళ్ళాడు. ఆ విధంగా యేసు మరణం జరగబోతుంది. కాబట్టి యేసు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అని చెప్పాడు. యేసు తన మరణం ద్వారా మహిమపరచబడినాడు. కాబట్టి ఆయన మహిమపరచడము ఇప్పుడు మొదలైంది. దేవుడు కూడా ఆయన యందు మహిమ పొందాడు. అంటే యేసు మరణము వలన, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారము యేసు మరణించాడు. సంపూర్ణ విధేయతతో దేవుని చిత్తమును అనుసరించడంలో యేసు దేవుని మహిమపరిచాడు. క్రీస్తు నుండి దేవుడు మహిమ పొందాడు. కాబట్టి దేవుడు క్రీస్తుకు మహిమ అనుగ్రహిస్తాడు. దేవుడు తన యందు కుమారుని మహిమపరచును. తన యందు అను మాటకు దేవునిలో లేక పరలోకములో అని, క్రీస్తులో అనగా దేవుడు తన మహిమను క్రీస్తుకు ఇస్తాడు. అర్థమేమైనప్పటికీ యేసు ఆయన పునరుద్ధానమును గూర్చి మాట్లాడుతున్నాడు. నిజంగానే దేవుడు తన కుమారుని మహిమపరచాడనుటకు పునరుత్థానము ఒక గుర్తుగా ఉంటుంది. ఇది ఒక్కసారిగా జరిగిపోతుంది. ఇక మీదట ఆలస్యం ఉండదు. యేసు గడియ వచ్చి ఉన్నది. అప్పుడు యేసు తన శిష్యులతో ఆయన త్వరలో మరణించబోతున్నాడని చెప్పాడు. వారు చనిపోవడానికి ఇంకా గడియ రాలేదు. అంటే శిష్యులు చనిపోవడానికి ఇంకా గడియ రాలేదు. కాబట్టి ఆయనతో వారు వెళ్ళలేరు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు అని వారితో చెప్పారు. వారు తర్వాత వస్తారు, అయితే ఇప్పుడు కాదు. ఈ సంగతులను యేసు అవిశ్వాసులైన యూదులతో చెప్పాడు. అయితే యూదులతో మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు నన్ను కనుగొనలేరు అని వారితో చెప్పాడు. ఎవరితో? యూదులతో చెప్పాడు. ఈ విషయమును ఆయన శిష్యులతో చెప్పలేదు. ఎవరైతే ఈ జీవితంలో యేసునందు నమ్మకం ఉంచరో వారు మరో జీవితంలో యేసును కనుగొనలేరు. వారు యేసుతో పరలోకంలో జీవించరు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ఆజ్ఞను మనకు వెల్లడి చేస్తూ ఉన్నారు. అదేంటంటే యేసు ఒకరినొకరు ప్రేమించుడి అను క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఇది 3వ గొప్ప ఆజ్ఞగా తరచుగా పిలువబడుతుంది. 2వ గొప్ప ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈ 3వ ఆజ్ఞ యేసు నిన్ను ప్రేమించినట్లు నీవు నీ క్రైస్తవ సోదరుని ప్రేమించుమని చెబుతుంది. గ్రహించని ప్రియులారా, ఈ 3వ ఆజ్ఞ ఏంటంటే యేసు నిన్ను ప్రేమించినట్లు నీవు నీ క్రైస్తవ సోదరుని ప్రేమించమని చెబుతుంది. క్రైస్తవులు ఒకరికొకరు ప్రత్యేకమైన ప్రేమను, అంటే సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమ తీవ్రమైనదై ఉండాలి.
మనము యేసు శిష్యులమని ఈ ప్రేమ ద్వారా ఇతరులు తెలుసుకునే విధంగా ఇది ఇతరులకు కనబడాలి. మనము ఆయన శిష్యులమని ఈ ప్రేమ రుజువుపరచాలి. మన గొప్ప కార్యముల ద్వారా మనం శిష్యులమని మనుషులు తెలుసుకోలేరు. వారు మన ప్రేమ వలన మాత్రమే తెలుసుకొనగలరు. నేను మిమ్మును ప్రేమించినట్టే, గుర్తుపెట్టుకున్న సహోదరులారా, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యేసు మనలను ఏ విధంగా ప్రేమించాడు? ఆయన మన కొరకు తన ప్రాణమిచ్చాడు. ఈ స్థాయిలో మన సహోదరులను మనము ప్రేమించాలి. నిజమైన క్రైస్తవ సహవాసానికి అర్థం ఇదే. క్రీస్తు ప్రభువని ఒకడు ఒప్పుకుంటేనే తప్ప ఈ సహవాసములో భాగము లేదు. మనకు ఒకరి యందు ఒకరికి గల ప్రేమను ఇతరులు చూసినప్పుడు వారు మన సహవాసానికి ఆకర్షించబడతారు. వారు మన ప్రేమ చూసినప్పుడు వారి కొరకు అంటే మన కొరకు గల క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదని తెలుసుకుంటారు. అందుకొరకై మనము ఒకరినొకరు యేసు మనలను ప్రేమించినట్లు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ఈ విధంగా ప్రేమించుకోవడం వలన మన ప్రేమ యేసు ప్రేమకు సాక్ష్యము కాగలదు. నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు అన్న యేసు మాటలను గురించి పేతురు ఇంకా ఆలోచిస్తున్నాడు. ఆయన యేసును నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు. ఆ సమయంలో మాత్రమే పేతురు రాలేడని యేసు సమాధానమిచ్చాడు. యేసు తన మరణంను గురించి మాట్లాడుతున్నాడని పేతురు పసిగట్టాడు. కాబట్టి పేతురు యేసుతో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని అన్నాడు. ఆయన యేసుతో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. పేతురు తాను నెరవేర్చిన వాగ్దానం చేస్తున్నాడు. గ్రహించని స్నేహితులారా, పేతురు తను నెరవేర్చలేని వాగ్దానం చేస్తున్నాడు. మనము కూడా నెరవేర్చిన వాగ్దానములు దేవునితో చేస్తున్నామేమో గ్రహించుకోవాలి. మనం ఆయన యేసు కొరకు మరణించడానికి సిద్ధంగా లేడు. యేసు నేను ఎరగనని త్వరలో చెప్పబోతున్నాడు. పేతురు యేసుని నేను ఎరగనని త్వరలో ఆయన చెప్పబోతున్నాడు. దానికి బదులుగా యేసే పేతురు కొరకు మరణించబోతున్నాడు. గ్రహించండి, చాలా జాగ్రత్త విషయం ఇది. పేతురు వాగ్దానము నెరవేర్చలేడు. వాగ్దానం ఇస్తున్నాడు, నెరవేర్చలేకపోతున్నాడు. మనం కూడా అట్లా వాగ్దానం ఇస్తున్నామేమో, నెరవేర్చలేకపోతున్నామేమో. నెరవేర్చలేని వాగ్దానం మనం చేయకూడదు. మనం క్రీస్తులో ఉన్నప్పుడు ఏదైతే నెరవేర్చగలుగుతామో మన సామర్థ్యం మనకి అన్న పరిమితమైంది. మన సామర్థ్యాన్ని బట్టి మనము ఆ వాగ్దానం నెరవేర్చగలుగుతాం అన్న స్థితిలోనే ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు వాగ్దానం కానీ అదేవిధంగా దేవునితో వాగ్దానము చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గ్రహించండి. అంటే పేతురుకు బదులుగా పేతురు మరణిస్తానని, యేసు కొరకు మరణిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం నెరవేరలేకపోతుంది. దానికి బదులుగా పేతురు గురించి యేసుక్రీస్తు వారు మరణించబోతున్నాడు. నీవు నేను వాగ్దానం చేసే స్థితిలో లేనప్పుడు దేవుడు మన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా తన ద్వారా జరిగించుకుంటాడని మనం గ్రహించాలి. అంటే మన గురించి యేసు మరణించాడు, నీ గురించి మరణించాడు, నా గురించి మరణించాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి యేసుక్రీస్తు వారు మరణించారు అనే సత్యాన్ని మనం గట్టిగా నమ్మాలి. ఈ విషయము చాలా మందికి మనం తెలియపరచాలి.
ఈ సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలియపరిచామో దేవుణ్ణి మనం మహింపరిచినట్లు. పేతురు గర్వముతో ఉన్నాడు. తన సొంత శక్తి మీద అతనికి నమ్మకం ఉన్నది. గ్రహించండి, మన సొంత శక్తి మీద మనకి నమ్మకము ఉన్నప్పుడు దేవుని శక్తి మీద మనం ఆధారపడలేము. మన సొంత శక్తి మీద ఎప్పుడైతే మనకి విశ్వాసం కానీ నమ్మకం లేనప్పుడు మాత్రమే మనము దేవుని శక్తిపై ఆధారపడగలుగుతాము. అతడు చాలా దీనుడై ఉండవలసిన వాడు. పేతురు చాలా దీనంగా ఉండవలసింది. కానీ ఎవరైనా వారిలో వారు బలము కలిగి ఉన్నారని తలంచితే వారు వాస్తవానికి చాలా బలహీనులని త్వరలోనే తెలుసుకుంటారు. ప్రియ స్నేహితులారా, విషయాన్ని గ్రహించి ఇక్కడున్నట్టు గూఢ అర్థాన్ని ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేలులో ఉంచి మన ఆత్మలో వదిలింపజేసి మన హృదయంలో ఫలింపజేసి మన జీవితాలను శక్తిపరిచి మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు ఈ లోకంలో తనకు ప్రతినిధులుగా, తనతో దీవించబడేవారుగా, తనతో ఆశీర్వదించబడేవారుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.